భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించారు. 3 రోజుల్లో 613 ఒప్పందాలు జరిగాయి. 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై తెలుసుకున్నారు. సిఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించారు. 3 రోజుల్లో 613 ఒప్పందాలు జరిగాయి. 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై తెలుసుకున్నారు. ప్రభుత్వ వివాదాలపై ఆకర్షితులయ్యారు. ఇక మొత్తానికి సిఐఐ సదస్సు 2 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన ఈ సదస్సు సూపర్ హిట్ అయినట్లు సీఎం వెల్లడించారు. సిఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించారు. 3 రోజుల్లో 613 ఒప్పందాలు జరిగాయి. 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలపై తెలుసుకున్నారు. ప్రభుత్వ విధానాలపై ఆకర్షితులయ్యారు. ఇక మొత్తానికి సిఐఐ సదస్సు 2 రోజుల పాటు విజయవంతంగా జరిగింది. పెట్టుబడులే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహించిన ఈ సదస్సు సూపర్ హిట్ అయినట్లు సీఎం వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి సిఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ముగిసినటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో సక్సెస్ పై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆనందోత్సాహాల మధ్య ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరీ ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి, అంటే 2 రోజులు సదస్సు జరిగా ఒక రోజు ముందుకుంటానే సదస్సుకు సంబంధించినంత వరకు వచ్చే పారిశ్రామికవేత్తలతో పెట్టుబడులు ఎంఓయూలు జరిగినటువంటి పరిస్థితి. సుమారు 613 ఎంఓయూలకు సంబంధించినంత వరకు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం, 16 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా ఎంఓయూలు జరగడంపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి ఈ సదస్సుకు సంబంధించినంత వరకు నిర్వహించినప్పటికీ దానికి మించి, అంటే సుమారు 30% పైగా పెట్టుబడులు అధికంగా రావడంపై అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆనందోత్సాహాల మధ్య ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేందుకు అయితే మాత్రం పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా 1 గిగావాట్ డేటా సెంటర్ కి సంబంధించినంత వరకు రిలయన్స్ కానీ, అదేవిధంగా పెట్టుబడులు రావడంలో పవర్ కి సంబంధించినంత వరకు పెట్టుబడులు అధికంగా వచ్చినటువంటి పరిస్థితి. సుమారుగా 12 రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా సుమారు 613 ఎంఓయూలకు సంబంధించినంత వరకు కూడా 13,25,716 కోట్ల పెట్టుబడులు రాగా, తద్వారా 16,31,188 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. సుమారుగా 2 రోజుల పాటు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావించినప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలు అయితే మాత్రం విశాఖ తరలి రావడం, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వనరులకు సంబంధించి కానీ, రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు కానీ, పరిశ్రమలకు కల్పించేటటువంటి ఒప్పందాలకు సంబంధించి సింగిల్ విండో లాంటి సిస్టమ్లు వాడడంతో ఒక్కసారిగా పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపుగా మొగ్గు చూపెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే చూసాము. మరీ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడాను పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి పారిశ్రామికవేత్తలకు సంబంధించినంత వరకు ఈ సిఐఐ సదస్సు ముందుకుంటానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, యుఏఈ, లండన్ లాంటి దేశాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలని ఆహ్వానించినటువంటి పరిస్థితి. సుమారుగా 50 దేశాలకు సంబంధించినంత వరకు కూడా 1000 మందికి పైగా ప్రతినిధులు వస్తారని అంచనా వేసినప్పటికీ కూడాను 50 దేశాలకు సంబంధించి 3000 మంది ప్రతినిధులు రావడం, అనేక దిగ్గజ పారిశ్రామికవేత్తలు కూడా విశాఖ వైపు చూడడంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు వెల్లువ కొనసాగిందని చెప్పుకోవచ్చు. 3 రోజులకు పైగా జరిగినటువంటి సదస్సులో ముఖ్యమంత్రి సమక్షంలోనే సుమారు సగానికి పైగా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితి.
13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించినంత వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు 123 MOUలు కుదుర్చుకున్నారు. సుమారుగా 7,63,210 కోట్ల పెట్టుబడులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. తద్వారా తొలి రోజు 3,65,000 కోట్లు, అదేవిధంగా రెండో రోజు 3,49,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా చివరి రోజు అయినటువంటి మూడో రోజు 48,000 కోట్ల రూపాయల MOUలకి కుదుర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. అదేవిధంగా మిగిలిన మంత్రులందరూ కూడా, మంత్రులు కానీ ఇటు నారా లోకేష్ కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా 490 MOUలు జరిగినటువంటి పరిస్థితి. 5,62,506 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా 12 రంగాలకు సంబంధించినంత వరకు 13 లక్షల కోట్లు 3 రోజులకు సంబంధించినంత వరకు కూడాను పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించవచ్చు. టాప్ 3కి సంబంధించి ఏదైతే 12 రంగాలకి సంబంధించినంత వరకు పెట్టుబడుల్లో టాప్ 3లో ఇంధన, పరిశ్రమకు మౌలిక వస్తువుల రంగాలపైన అధికంగా పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముగ్గు చూపేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. అత్యధికంగా ఇంధన రంగంపై అయితే మాత్రం రాష్ట్రంలో 5,33,350 కోట్ల పెట్టుబడులు రాగా, తరువాత స్థానంలో పరిశ్రమలకు సంబంధించినంత వరకు 2,80,384 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు సంబంధించినంత వరకు కూడా 2,01,117,58 కోట్లు సంబంధించినంత వరకు కూడా ఉపాధి అవకాశాలకు సంబంధించినంత వరకు కూడా పెట్టుబడులు వచ్చేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మౌలిక వసతులు, ఐటీ రంగానికి సంబంధించి కూడా పూర్తిగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు మొగ్గు చూపేటటువంటి పరిస్థితికి అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. రంగాల వారీగా చూసుకుంటే 3 రోజుల పెట్టుబడి వివరాలన్నీ కూడా ఏదైతే విద్యుత్ రంగానికి అత్యధికంగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా, తద్వారా 2,66,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పరిశ్రమలకు రంగానికి సంబంధించినంత వరకు 2,80,000 కోట్లు, మౌలిక వసతులకు సంబంధించినంత వరకు 2 లక్షల కోట్లు, ఐటీ అండ్ సికి సంబంధించినంత వరకు 1,59,000 కోట్లు, అదేవిధంగా ఏపీ CRZ కి సంబంధించి 48,000 కోట్లు, టూరిజం కి సంబంధించినంత వరకు 21,000 కోట్లు, ఫుడ్ అండ్ ప్రాసెస్ సంబంధించి 13,000 కోట్లు, పట్టణాభివృద్ధికి సంబంధించినంత వరకు 4,900 కోట్లు, టెక్స్టైల్ కి సంబంధించి 4,400 కోట్లు, వైద్య రంగానికి సంబంధించినంత వరకు 4,200 కోట్లు, విద్యా రంగానికి సంబంధించినంత వరకు 4,359 కోట్లు, మిగిలిన ఇతర శాఖలకు సంబంధించినంత వరకు కూడా 50,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే సుమారుగా 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేటటువంటి తరుణంలో 16 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం CII భాగస్వామ్య ఒప్పంద సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా పెట్టుబడులు అధికంగా వచ్చినటువంటి తరుణంలో ఆనందోత్సాహాల మధ్య మంత్రులు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కూడా ఆనందోత్సాహాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒక్కసారిగా ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలందరూ కూడా సుముఖంగా ఉండడం ఇది ఒక శుభ పరిణామంగా కూడా భావించేటటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. పెట్టుబడులకు సంబంధించినంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి మౌలిక వసతులు, అదేవిధంగా వచ్చేటటువంటి ఏదైతే పారిశ్రామికవేత్తలకు సంబంధించినంత వరకు సింగిల్ విండో సిస్టమ్ లో ఏదైతే ఎప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంటున్నటువంటి ఒప్పందాలకు సంబంధించినంత వరకు, కుదుర్చుకుంటున్నటువంటి MOUలకు సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా పారిశ్రామికవేత్తలకు అనేక రంగాల్లో ఏదైతే పెట్టుబడులు పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలు వచ్చేటటువంటి వాళ్ళకి కూడా అన్ని అభివృద్ధి చేసేటటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినంత వరకు కూడాను వివరించి చెప్పేటటువంటి సిచ్యువేషన్ లో పారిశ్రామికవేత్తలు క్యూ కట్టారంటూ చెప్తున్నా. మరొక వైపు పెట్టుబడి పెట్టేటందుకు వచ్చేటటువంటి వాళ్ళకి రాయితీలు కూడా ఇచ్చేటటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో వాటర్ కి సంబంధించి కానీ, సీకి సంబంధించి మిగిలిన మౌలిక వసతులకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా రాయితీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో 10 లక్షల కోట్ల పెట్టుబడికి సంబంధించినంత వరకు కూడాను రాష్ట్ర ప్రభుత్వం CII భాగస్వామ్య సదస్సుకు ఏర్పాటు కాగా 13 లక్షల కోట్లు రావడం, 16 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలపై అయితే మాత్రం దృష్టి రావడంతో ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఆ రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు అధికంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఒక శుభ పరిణామంగానే చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు రాబోయే కాలంలో దేశంలోనే టాప్ ప్లేస్ లోకి తీసుకెళ్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. రైట్ భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ భరత్.